show that 2 plus 5 into root 3 is irrational or irrational number. 2 plus 5 into root 3 is irrational number అని ఇక్కడ మనం చూపించుకున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రూవ్ చేయడానికి ఒక 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటేమో డైరెక్ట్ మెథడ్, ఇంకోటేమో ఇండైరెక్ట్ మెథడ్. సో ఇక్కడ మనకి డైరెక్ట్ మెథడ్లో ప్రూవ్ చేయటం ఇక్కడ మనకి వీలు కాదు కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇండైరెక్ట్ మెథడ్ మీద మనం డిపెండ్ అవుతాం. సో ఇండైరెక్ట్ మెథడ్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్గా తీసుకుంటాం. సో 2 plus 5 into root 3 is irrational number అనేది ఫాల్స్ స్టేట్మెంట్గా తీసుకొని, అంటే ఫాల్స్ అంటే ఏంది, ఇర్రేషనల్ నెంబర్ కాదు అని అర్థం. అండ్ మరి 2 plus 5 into root 3 ఇర్రేషనల్ నెంబర్ కాకపోతే మరి రియల్ నెంబర్ సిస్టంలో అది ఇంకేమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. సో లెట్ us assume that 2 plus 5 into root 3 is రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ అని ఏ ఫామ్లో ఉంటాయండి, ఇవి A by B ఫామ్లో ఉంటాయి ఆర్ P by Q ఫామ్లో ఉంటాయి. సో దెన్ 2 plus 5 into root 3 is equals to A by B. వీటిని రీఅరేంజ్ చేసుకున్నట్టయితే 5 into root 3 is equals to A by B minus 2 అవుతుంది. ప్లస్ 2 కాస్త మైనస్ 2 అవుతుంది. దెన్ 5 into root 3 is equals to, ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నట్టయితే ఇక్కడ 2 కింద డినామినేటర్ 1 కదా ఉంది. సో 1కి బీకి ఎల్సిఎం ఏమవుతుంది, బి అవుతుంది. బి ఎన్నిసార్లు వెళ్తుంది, 1 టైం. 1 into ఏ. సో 2 కింద 1 కదా, 1 అనేది బీలో బీ టైమ్స్ వెళ్తుంది కాబట్టి 2 into బి ఏమవుతుంది, ఇక్కడ 2b అవుతుంది. సో ఈ 5ని అటువైపు ట్రాన్స్ఫర్ చేయండి. root 3 is equals to a minus 2b by b. సో ఇక్కడ 5ని అటువైపు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఏమవుతుంది, ఇది డివైడ్ అవుతుంది 1 by b. దెన్ root 3 is equals to a minus 2b by b into 5 ఏమవుతుందండి, ఇది 5b అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏబీలు కోప్రైమ్స్ అండ్ ఇంటీజర్స్ అనమాట. సో ఇక్కడ ఈ ఇంటీజర్స్ అయినప్పుడు దీన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే రేషనల్ నెంబర్ వస్తుంది ఇది. సో P by Q ఫామ్లో ఉంది కదా, a minus 2b by b. సో ఇది రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఈ రేషనల్ నెంబరు దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ root 3కి ఈక్వల్ అవుతుంది. మరి root 3 అనేది ఇక్కడ మనకి ఏమని తెలుసు, root 3 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు ఇక్కడ మనకి, కానీ ఇక్కడ మనకి రేషనల్ నెంబర్. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్కి ఈక్వల్ అవుతుందా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో దిస్ ఈస్ ద కాంట్రడిక్షన్ టు ది ఫ్యాక్ట్ దట్ root 3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో ఎందువల్ల ఈ కాంట్రడిక్షన్ అరైజ్ అయ్యింది, సో అవర్ అజంప్షన్ ఈజ్ 2 plus 5 into root 3 ఈజ్ రేషనల్ నెంబర్ అనేది తీసుకోవడం వల్ల ఇలాంటి కాంట్రడిక్షన్ అనేది మన ఇక్కడ అరైజ్ అయింది అనమాట. హెన్స్ 2 plus 5 into root 3 is irrational number. సో 2016 మార్చ్ ఆంధ్రప్రదేశ్ బోర్డుకు సంబంధించి 5 minus root 3 is irrational number అని ఇక్కడ మనం చూపించుకున్నాడు. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. షో దట్ 5 minus root 3 is irrational. సో ఇంతకుముందు చెప్పినట్టు మనం ఇక్కడ 5 minus root 3 is irrational number అని మనం చూపించాల్సి ఉంది. దేని మీద డిపెండ్ అవుతామంటే ఏ మెథడ్ మీద డిపెండ్ అవుతాం, ఇక్కడ మనం ఇండైరెక్ట్ మెథడ్ మీద డిపెండ్ అవుతాం. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్స్ 2 మెథడ్స్ ఉన్నాయి. అన్ని కేసుల్లో డైరెక్ట్ మెథడ్ని ఫాలో అవటం కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి మనం ఇండైరెక్ట్ మెథడ్ మీద మనం డిపెండ్ అవుతాం. కాబట్టి 5 minus root 3 is irrational నెంబర్ కాదు అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్గా తీసుకుంటాం. సో మరి 5 minus root 3 అనేది రేషనల్ నెంబర్ కాకపోతే మరి మన నెంబర్ సిస్టంలో ఏమవుతుందండి, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. సో లెట్ us assume that 5 minus root 3 is రేషనల్ నెంబర్. మరి ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు అది ఏ ఫామ్లో ఉంటుంది, P by Q ఫామ్లో ఉంటుంది. దెన్ 5 minus root 3 is equals to A by B. అంటే ఈ రెండు కో ప్రైమ్స్ అండ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ కదా మరి. సో దీన్ని రీఅరేంజ్ చేసుకున్నట్టయితే A by B ఇటు తీసిరండి, ఇటువైపుకి 5 plus A by B కాస్త మైనస్ A by B అవుతుంది. ఈ మైనస్ root 3 తీసుకెళ్తే ప్లస్ root 3 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్టయితే ఇక్కడ 5 కింద ఏం లేకపోతే 1గా తీసుకుంటాము. ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమవుతుంది, ఇక్కడ B అవుతుంది. 1 B టైమ్స్ పోతుంది కాబట్టి B into 5 5B అవుతుంది. ఇక్కడ B 1 టైం వెళ్తుంది కాబట్టి 1 into A అవుతుంది, ఈక్వల్స్ టు root 3 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఏమనుకున్నామండి, వీటిని ఇక్కడ ఏబీలు ఇంటీజర్స్ కదా, మరి ఏబీలు ఇంటీజర్స్ అయినప్పుడు 5b minus A by B ఏమవుతుంది, ఇక్కడ రేషనల్ నెంబర్ అవుతుంది. మరి ఇది రేషనల్ నెంబరు మనకేం తెలుసు, ఫ్యాక్ట్ root 3 అనేది రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు ఇక్కడ మనకి. సో దిస్ ఈస్ ద కాంట్రడిక్షన్ టు ది ఫ్యాక్ట్ దట్ root 3 is
ఇర్రేషనల్ నెంబర్. మరి ఎందుకని ఇలాంటి కాంట్రడిక్షన్ మనకు వచ్చింది అంటే దిస్ టైప్ ఆఫ్ కాంట్రడిక్షన్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ ఈజ్ 5-√3 ఈజ్ రేషనల్ నెంబర్. అంటే మనము 5-√3 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకోవడం వల్ల ఇలాంటి కాంట్రడిక్షన్ అనేది అరైజ్ అయిందనమాట. మరి కాబట్టి మనం తీసుకున్నటువంటి అజంప్షన్ అనేది ఫాల్స్ అనమాట. సో కాబట్టి మరి ఇచ్చినటువంటి 5-√3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అనేది ట్రూ స్టేట్మెంటు. దేర్ఫోర్ 5-√3 ఈజ్ irrational. Show that √3 is irrational. అంటే ఇర్రేషనల్ నెంబర్ అని మనం ఇక్కడ ప్రూవ్ చేయమన్నాడు. మరి ఇలా చూపించాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఇండైరెక్ట్ మెథడ్ మీద డిపెండ్ అవుతాం. ఇక్కడ మనం ఏదైనా స్టేట్మెంట్ని మనం ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్స్ అని 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి డైరెక్ట్ మెథడ్లో ప్రూవ్ చేయటము ఇక్కడ మనకి పాసిబుల్ కాదు కాబట్టి ఇక్కడ దీన్ని మనము ఇండైరెక్ట్ మెథడ్లో మనం దీన్ని ప్రూవ్ చేస్తాం. సో ఇండైరెక్ట్ మెథడ్ ఏం చెప్తుంది అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అని తీసుకోమని చెప్తుంది. సో ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఫాల్స్ స్టేట్మెంట్ అని తీసుకుంటాం. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అనేది గివెన్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ మరి ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు అని తీసుకోవడం అంటే మరి ఇర్రేషనల్ నెంబర్ కాకపోతే ఏమవుతుంది, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. సో √3 ఈజ్ నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్, దెన్ √3 ఈజ్ రేషనల్ నెంబర్. సో కాబట్టి ఇక్కడ మనము లెట్ us assume that √3 ఈజ్ రేషనల్ నెంబర్. మరి ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు మరి రేషనల్ నెంబర్స్ అని ఏ ఫార్ములా ఉంటాయి, a/b ఆర్ p/q ఫార్ములా ఉంటాయి. దెన్ √3 ఈజ్ ఈక్వల్స్ టు r/s అనుకున్నాం. అంటే ఇది r/s అనుకున్నప్పుడు ఏమైనా ఒక కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందనుకున్నాం ఫస్ట్. మరి ఏదైనా ఒక కామన్ ఫ్యాక్టర్ కనుక ఉంటే మరి అప్పుడు అది స్టాండర్డ్ ఫామ్లో లేనట్టు అనమాట. సో దాన్ని ఆ ఉన్నటువంటి ఇక్కడ ఆర్ని ఎస్ని ఆ కామన్ ఫ్యాక్టర్తో మనం డివైడ్ చేసినప్పుడు మరి ఇక్కడ r/s అనేది ఏమవుతుంది అంటే స్టాండర్డ్ ఫామ్లోకి వస్తుంది అనమాట. అంటే కామన్ ఫ్యాక్టర్స్ లేనటువంటి ఫామ్లోకి వస్తుంది. సో మరి దాన్ని ఏమంటామంటే స్టాండర్డ్ ఫామ్ అంటాం ఇక్కడ మనం. మరి అప్పుడు రెండు ఏమవుతాయి, అప్పుడు కో ప్రైమ్స్ అవుతాయి. మన ఏ కామన్ ఫ్యాక్టర్ లేనప్పుడు ఆ రెండు ఏమవుతాయి, కో ప్రైమ్స్ అవుతాయి. కాబట్టి ఒక కామన్ ఫ్యాక్టర్తో మనం డివైడ్ చేసినప్పుడు మరి √3 కాస్త ఏమవుతుంది అంటే now √3 is equals to a/b. Here a comma b are co-primes. ఎందుకని co-primes అనేవి r/sలో ఉన్నప్పుడు ఏదైనా ఒక కామన్ ఫ్యాక్టర్ కనుక ఉంటే ఆ కామన్ ఫ్యాక్టర్తో మనం డివైడ్ చేసినప్పుడు అది కాస్త ఏమైపోయిందంటే స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చింది అనమాట. స్టాండర్డ్ ఫామ్ అంటే కామన్ ఫ్యాక్టర్ లేనటువంటి ఫామ్లోకి వచ్చింది. కాబట్టి కామన్ ఫ్యాక్టర్ లేకపోతే ఏబీలు ఏమంటాం మనం కో ప్రైమ్స్ అని చెప్పని తీసుకుంటాం అనమాట. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు √3 ఈక్వల్స్ టు a/bలో బీని వైపు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే √3 × b ఈక్వల్స్ టు a అవుతుంది. నౌ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్. మరి రెండు వైపులా స్క్వైర్ చేసినట్టయితే √3 × b² ఈజ్ ఈక్వల్స్ టు a² అవుతుంది. మరి ఇక్కడ స్క్వైర్ అనేది కొన్నటువంటి 2 నెంబర్స్కి అప్లై అవుతుంది. ఇక్కడ మనకి √3² × b² ఈజ్ ఈక్వల్స్ టు a². సో ఇక్కడ స్క్వైర్ కన్నా రూట్ క్యాన్సిల్ చేసినట్టయితే ఏముంటుంది, ఇక్కడ 3b² ఈజ్ ఈక్వల్స్ టు a². అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏందండి, ఇక్కడ మనకి a²ని 3 × b²గా రాయొచ్చు అనే కదా అర్థం. ఇక్కడ ఈక్వల్ టు ఉంది అంటే మధ్యలో a² ఈక్వల్స్ టు 3b². అంటే a² ఈక్వల్స్ టు 3b² అంటే 3 × b² ఈజ్ ఈక్వల్స్ టు a². అంటే ఇక్కడ a²ని 3 అనేది డివైడ్ చేస్తుందా లేదా ఇక్కడ మనకి, సో డివైడ్ చేస్తుంది అనమాట. సో 3 డివైడ్స్ a². 3 డివైడ్స్ a². మరి 3 అనేది a²ని డివైడ్ చేసింది అంటే దెన్ 3 ఈజ్ ఆల్సో, దెన్ 3 డివైడ్స్ a ఆల్సో. 3 అనేది a² డివైడ్ చేస్తే 3 అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్ కదా, ప్రైమ్ నెంబర్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ a² డివైడ్ చేసినప్పుడు ఏని కూడా డివైడ్ చేస్తుంది. మనకు ఒక థీరం ఉందండి ఇక్కడ, ఇఫ్ p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ p డివైడ్స్ a², p డివైడ్స్ a ఆల్సో. p అనేది a² డివైడ్ చేసినప్పుడు మరి p ఏను కూడా డివైడ్ చేస్తుంది అన్నమాట. ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. మరి ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాకుండా ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకొని మనం చెక్ చేసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ 36 ఈక్వల్స్ టు 6² కదా. మరి ఇక్కడ 36ని 4 డివైడ్ చేస్తుంది కదా, 36ని 4 డివైడ్ చేస్తుంది. మరి ఇక్కడ మరి 6² 4 డివైడ్ చేస్తుంది కాబట్టి 6ని కూడా 4 డివైడ్ చేస్తుందా, డివైడ్ చేయదు. ఎందుకనంటే 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. మరి ప్రైమ్ నెంబర్ అయినప్పుడు మాత్రమే అది a² డివైడ్ చేస్తే ఏను కూడా డివైడ్ చేస్తుంది. మరి ఏని కూడా 3 డివైడ్ చేస్తున్నప్పుడు మరి ఏని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ మనం a ఈక్వల్స్ టు 3m అని రాసుకుంటాం. a ఈక్వల్స్ టు 3m.
దీని 1 అనుకుంటాం. మరి ఇక్కడ a ఈక్వల్స్ 3mని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3b² ఈజ్ ఈక్వల్స్ టు నౌ 3b² ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వల్స్ a² కదా, ఏలో ఇక్కడ ఏముంది, ఇక్కడ 3m కదా, ఆ ఏలో 3mని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 3m². సో ఇక్కడ 3b² ఈజ్ ఈక్వల్స్ టు 3m² అంటే 9m² అవుతుంది. ఈ 3తో డివైడ్ చేసినట్టయితే అది తీసుకెళ్తాం కదా, 3తో డివైడ్ చేసిన 3 3 9 అవుతుంది ఇక్కడ. దెన్ b² ఈజ్ ఈక్వల్స్ టు 3m². అంటే ఇప్పుడు b² ఇందాక a²ని 3b² రాసాం కదా, మరి ఇప్పుడు b²ని 3m² రాస్తున్నాం. మరి ఇక్కడ మనకి 3b² రాసినప్పుడు a²ని 3 డివైడ్ చేసినాం కదా, 3 డివైడ్స్ a² అని. మరి ఇక్కడ b² ఈక్వల్స్ 3m² రాసినప్పుడు b²ని కూడా 3 డివైడ్ చేస్తుంది. సో 3 డివైడ్స్ b². మరి ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్ కదా, మరి 3 అనేది b² డివైడ్ చేస్తే మరి 3 అనేది bని కూడా డివైడ్ చేస్తుంది కదా, 3 డివైడ్స్ b. మరి 3 డివైడ్స్ b అయినప్పుడు ఇందాక మనకి 3 డివైడ్స్ a అయినప్పుడు a ఈక్వల్స్ 3m అని రాసుకున్నాం కదా, ఇక్కడ కూడా 3 డివైడ్స్ b అయినప్పుడు b ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు మనం, 3n అని రాసుకోవచ్చు. ఇది 2 అవుతుంది. సో ఇక్కడ గమనించినట్టయితే a ఈక్వల్స్ 3m, b ఈక్వల్స్ 3n. అంటే ఇక్కడ aకి ఒక ఫ్యాక్టర్ 3 ఉంది, b కూడా అదే ఫ్యాక్టర్ 3 ఉంది. మరి ఇక్కడ ఏబీలకి కామన్ ఫ్యాక్టర్ 3 వచ్చింది కదా, కానీ ఇంతకుముందు కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదని తీసుకున్నాం కదా, కామన్ ఫ్యాక్టర్ ఉంటే డివైడ్ చేసేసాం, క్యాన్సిల్ చేసాం, అది ఈ ఫామ్లోకి వచ్చింది. మరి అంటే కామన్ ఫ్యాక్టర్ లేని ఫామ్లోకి వచ్చింది. అంటే ఏబీలు ఏమైతే ఇక్కడ కోప్రైమ్స్, అంటే కామన్ ఫ్యాక్టర్ ఏమి లేవు అనమాట. కానీ ఏబీలకి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 3 వచ్చింది కదా, మరి ఇలాంటి కాంట్రడిక్షన్ వచ్చిందనమాట ఇక్కడ మనకి. సో దిస్ ఈస్ ద కాంట్రడిక్షన్ టు ది ఫ్యాక్ట్ ఏబీ ఆర్ కోప్రైమ్స్. అంటే ఏబీలు కోప్రైమ్స్ అని మనం తీసుకున్నాము, కానీ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ వచ్చింది, అంటే ఇది ఫ్యాక్ట్కి విరుద్ధంగా వచ్చింది అనమాట, కాంట్రడిక్షన్ ఆఫ్ ది ఫ్యాక్ట్. వై దిస్ కాంట్రడిక్షన్ ఈజ్ అరైజన్, అంటే ఇలాంటి కాంట్రడిక్షన్ ఎందువల్ల అరైజ్ అయింది అంటే మనం తీసుకున్నటువంటి అజంప్షన్ √3 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకోవడం వల్ల ఇలాంటి కాంట్రడిక్షన్ అనేది అరైజ్ అయింది అనమాట. సో మనం తీసుకున్నటువంటి ఉన్నటువంటి స్టేట్మెంట్, మనం తీసుకున్నటువంటి √3 ఈజ్ రేషనల్ నెంబర్ అనేటువంటి స్టేట్మెంటు ఫాల్స్ స్టేట్మెంటు. సో కాబట్టి √3 అనేది ఏమవుతుందంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. therefore √3 is irrational. సో ఇంతకుముందు మనము √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేసాం ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లంలో. మరి ఇప్పుడు మనం √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయబోతున్నాం ఇక్కడ. సో ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అనేది 2015 మార్చ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డులో ఇచ్చాడు ఇక్కడ దీన్ని. సో మన ఇక్కడ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నాడు కదా, అంటే ఇక్కడ మనము ఇండైరెక్ట్ మెథడ్ మీద డిపెండ్ అవుతాము. ఇండైరెక్ట్ మెథడ్ ఏం చెప్తుంది, ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అని చెప్తుంది. ఇక్కడ మనం ఇండైరెక్ట్ మెథడ్లో ప్రూవ్ చేయాలంటే ఇచ్చిన స్టేట్మెంట్ని ఫాల్స్ అనుకోవాలి, అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఇర్రేషనల్ నెంబర్ కాదు అనుకోవాలి. సో √5 ఈజ్ నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్. మరి ఇర్రేషనల్ నెంబర్ కాకపోతే నెంబర్ సిస్టమ్లో ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి లెట్ us assume that √3 is రేషనల్. దెన్ మరి రేషనల్ నెంబర్ అయినప్పుడు ఏ ఫార్ములా ఉంటుంది, √3 కాదని ఇక్కడ √5, ఇది √5 ఈజ్ రేషనల్. మరి √5 రేషనల్ నెంబర్ అయినప్పుడు అది ఏ ఫార్ములా ఉంటే a/b b/q ఈ ఫార్ములా ఉంటాయి. దెన్ √5 ఈజ్ ఈక్వల్స్ టు r/s అనుకుంటాం. సో √5 ఈక్వల్స్ టు r/s అనుకున్నట్టయితే మరి ఆర్కి ఎస్కి ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉంది అనుకున్నాం అనుకోండి, ఆ కామన్ ఫ్యాక్టర్తో దీన్ని డివైడ్ చేసినప్పుడు మరి √5 కాస్త ఇక్కడ ఉన్నటువంటి p/q ఫామ్ కాస్త స్టాండర్డ్ ఫార్ములాకి వస్తుంది. అంటే ఏ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ లేదు, అంటే రెండు కోప్రైమ్స్ అవుతాయి అనమాట. సో వెన్ యూ డివైడ్ ద r/s విత్ కామన్ ఫ్యాక్టర్ వీ గెట్ √5 ఈజ్ ఈక్వల్స్ టు a/b. అంటే ఈ రెండు స్టాండర్డ్ ఫార్ములాకి వచ్చాయి అనమాట, అంటే కామన్ ఫ్యాక్టర్ లేనటువంటి అనమాట. అప్పుడు లేకపోతే ఏబీలు ఏమంటాం, కోప్రైమ్స్ అంటాం. దెన్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. నౌ ఈ బి డివైడ్ తీసుకొచ్చినట్టయితే √5 ఇంటూ బి అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్. సో రెండు వైపులా స్క్వైర్ చేసినట్టయితే √5 ఇంటూ బి హోల్ స్క్వైర్ ఈక్వల్స్ టు a² అవుతుంది. ఈ స్క్వైర్ అనేది ఈ లోపల ఉన్నటువంటి రెండు నెంబర్స్కి అప్లై అవుతుంది. ఇక్కడ ఇది √5 హోల్ స్క్వైర్ ఇంటూ b² ఈక్వల్స్ టు a². ఇక్కడ ఈ స్క్వైర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చండి, ఇక్కడ మనం 5b² ఈక్వల్స్ టు a².
సో ఇక్కడ 5b² ఈక్వల్స్ టు a² అంటే ఇక్కడ a²ని మనం 5 ఇంటూ b²గా రాయొచ్చు అని అర్థం. అంటే ఇక్కడ a² అనేది 5తో డివైడ్ అవుతుంది కదా. సో కాబట్టి 5 డివైడ్స్ a². ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఇక్కడ మనం. సో 5 డివైడ్స్ a² ఆర్ a² ఈజ్ డివైడెడ్ బై 5. మరి 5 అనేది a²ని డివైడ్ చేస్తే మరి 5 అనేది ఏను కూడా డివైడ్ చేస్తుంది ఇక్కడ మరి. 5 డివైడ్స్ ఏ. ఎందుకనండి ఇక్కడ ఇది 5 అనేది ప్రైమ్ నెంబర్ కదా. ప్రైమ్ నెంబర్ అయినప్పుడు ఇది a²ని కనుక డివైడ్ చేస్తే ఏను కూడా డివైడ్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్న ఒక థీరం p డివైడ్స్ a². p అనేది ప్రైమ్ నెంబర్ అయ్యి అది a² కనుక డివైడ్ చేస్తే అదే p ఏను కూడా డివైడ్ చేస్తుంది. అది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. మరి 5 డివైడ్స్ ఏ అయినప్పుడు 5 డివైడ్స్ ఏ కదా. 5 ఇంటూ m ఈక్వల్స్ టు a. దీని 1 అనుకుంటా ఇక్కడ. మరి a ఈక్వల్స్ టు 5m కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్లేస్లో 5mని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏ ప్లేస్లో 5mని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఏకి a² ఉంది కదా. ఇక్కడ a² ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు ఏముంది 5b² ఉంది. 5b². ఈ 5m² అంటే ఇక్కడ 5² అంటే 25m². 25m² ఈజ్ ఈక్వల్స్ టు 5b². ఈ 25ని 5తో డివైడ్ చేసి తీసుకొచ్చి డివైడ్ చేస్తే 5 5 జా 25 అవుతుంది ఇది. సో కాబట్టి ఇక్కడ 5m² ఈజ్ ఈక్వల్స్ టు b². 5m² ఈక్వల్స్ టు అంటే b²ని 5 ఇంటూ m²గా రాసామన్నమాట. అంటే ఇప్పుడు b²ని 5 డివైడ్ చేస్తుంది కదా. సో కాబట్టి 5 డివైడ్స్ b². 5 డివైడ్స్ b². మరి 5 అనేది b²ని డివైడ్ చేస్తే మరి 5 అనేది bని కూడా డివైడ్ చేస్తుంది. 5 డివైడ్స్ b. మరి ఇంతకుముందు మనము 5 డివైడ్స్ a అయినప్పుడు a ఈక్వల్స్ టు 5m అని రాసాం కదా. మరి ఇప్పుడు 5 డివైడ్స్ b అయినప్పుడు b ఈక్వల్స్ టు 5n అని రాసుకుందాం. 5n ఈజ్ ఈక్వల్స్ టు b. 2. మరి ఇక్కడ అనుకున్నటువంటి ఫస్ట్లో మనము ఇక్కడ ఏమనుకున్నాం, మనము ఇది రేషనల్ నెంబర్ అనుకున్నాము. రేషనల్ నెంబర్ r/sలో ఉంటే కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేసినప్పుడు అవి స్టాండర్డ్ ఫార్ములాకి వచ్చినవి. ఆ ఏబీలు కాస్త కోప్రైమ్స్ అయినాయి అనమాట. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ కోప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఏం లేదని అర్థం. మరి ఏకి ఫ్యాక్టర్ 5 ఉంది కదా, బి కూడా ఫ్యాక్టర్ 5 ఉంది. మరి ఏబీలకి కామన్ ఫ్యాక్టర్ 5 వచ్చింది కదా. మరి ఏబీలు ఎట్ కోప్రైమ్స్ అవుతాయి. కాబట్టి దిస్ ఈస్ ద కాంట్రడిక్షన్ టు ది ఫ్యాక్ట్ దట్ ఏబీ ఆర్ కోప్రైమ్స్. అంటే దేనికి ఇది కాంట్రడిక్షన్గా ఉంది? మనం అనుకున్నటువంటి ఏబీలు కోప్రైమ్స్ అనేటువంటి ఫ్యాక్ట్కి ఇది కాంట్రడిక్షన్గా ఉందన్నమాట. మళ్ళీ ఇలాంటి కాంట్రడిక్షన్ ఎందువల్ల అరైజ్ అయింది అంటే బికాస్ ఆఫ్ వీ అజ్యూమ్ దట్ √5 ఈజ్ రేషనల్ నెంబర్. అంటే ఇది √5 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకోవడం వల్ల ఇలాంటి కాంట్రడిక్షన్ అనేది అరైజ్ అయిందనమాట. సో కాబట్టి ఇలా తీసుకోకూడదు. మరి ఇలా తీసుకోకపోతే ఎలా తీసుకోవాలి? √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అనేది తీసుకోవాలన్నమాట. సో కాబట్టి √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. దేర్ఫోర్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. So that cube of any positive integer is of form 9m, 9m+1, 9m+8. ఏవైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ని క్యూబ్ చేసినప్పుడు అది 9m, 9m+1, 9m+8 ఫామ్లో ఉంటుందని ఇక్కడ చూపించమన్నాడు. అయితే ఇక్కడ ఇలాంటివి 9 నెంబర్ అనేది చాలా పెద్ద నెంబర్ కదా ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనము ఎనీ పాజిటివ్ ఇంటీజర్ని మనము 9 కేసుల్లో రిప్రజెంట్ చేసి 9 కేసుల్లో క్యూబ్ చేసి మరి క్యూబ్ చేసినప్పుడు 9m, 9m+1, 9m+8 ఫామ్లో ఉంటుందని ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో 9 కేసుల్లో ప్రూవ్ చేయాలి అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి. సో 9mని ఏ విధంగా రాయొచ్చండి? ఇక్కడ మనం ఇక్కడ 9 కేసెస్ అంటే ఇక్కడ మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏం చెప్తుంది? ఇక్కడ a ఈక్వల్స్ టు bq+r అని చెప్తుంది కదా. ఇక్కడ a ఈక్వల్స్ టు bq+r, a ఈక్వల్స్ టు bq+r. మరి ఇక్కడ b 9 అనుకోవాలి. b 9 అనుకున్నట్టయితే రిమైండర్స్ అన్ని ఎలా ఉంటాయండి? 9 కన్నా తక్కువే కదా. అంటే ఈ రిమైండర్ అనేది ఎలా ఉంటుంది? రిమైండర్ r లెస్ దాన్ b. ఇక్కడ b అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనము? 9 అనుకున్నాం. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి r వాల్యూస్ 0కి 9కి మధ్యలో ఉంటాయి. అంటే 0 కూడా తీసుకోవాలన్నమాట. మరి రిమైండర్ r తీసుకున్నప్పుడు
ఇఫ్ రిమైండర్ ఆర్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నప్పుడు అప్పుడు ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఈక్వల్స్ టు ఏమవుతుందండి ఇక్కడ ఆ రిమైండర్ 0 అండ్ బి ఎన్ని కేసుల్లో ఉంటుంది రిమైండర్ చూడండి ఒకసారి 0 కను 9 కంటే మనకి ఆల్ పాసిబుల్ రిమైండర్స్ ఏమవుతాయి ఇక్కడ మనకి 0 రిమైండర్స్ 0 1 2 3 4 5 6 7 8 అవుతాయి. ఇవన్నీ రిమైండర్స్ అనమాట. ఇవన్నీ అంటే 9 కన్నా తక్కువ ఉంటాయి అన్నమాట కండిషన్. సో 0 ఎన్ని కేసులు ఉంటాయి చూడండి ఒకసారి 0 నుంచి మొత్తం 9 కేసెస్ వస్తాయి ఇక్కడ మనకి. మరి ఇక్కడ మనం ఎనీ పాజిటివ్ ఇంటీజర్ని 9 కేసెస్లో రిప్రజెంట్ చేయాలన్నమాట. సో ఏ ఈక్వల్స్ టు ఇక్కడ బి ఏం తీసుకుందాం ఇక్కడ మనము బి ఈక్వల్స్ ఏంటి ఇక్కడ 9 కదా 9 ఇంటూ 9Q ప్లస్ ఏది ఆర్ వాల్యూ ఈసారి 0 తీసుకున్నాం కదా 0. అప్పుడు ఏ ఈక్వల్స్ టు ఏమైందండి ఇది ఏ ఈక్వల్స్ టు 9Q అయింది. ఇది 9Q ఏ ఈక్వల్స్ టు 9Q. మరి ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను 9Qని 3 ఇంటూ 3Qగా రాయొచ్చుగా. అప్పుడు ఇది ఎంత అవుతుంది 3M అనుకున్నాం లేకపోతే 3P అనుకుంటా ఇక్కడ నేను 3P. సేమ్ అలాగే ఇక్కడ ఈసారి ఆర్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాను అనుకోండి. ఆర్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నప్పుడు ఏ ఈక్వల్స్ టు 9Q ప్లస్ 1గా రాయాల్సి ఉంటుంది. 9Q ప్లస్ 1 అంటే ఈ 9Q ప్లస్ 1ని ఇలా రాయొచ్చు ఇక్కడ నేను 3 ఇంటూ 3Q ప్లస్ 1. మరి ఇప్పుడు 3Qని P అనుకున్నాం కదా ఇప్పుడు ఏమవుతుంది 3P ప్లస్ 1 అవుతుంది. అలానే ఆర్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నప్పుడు ఆర్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏ ఈక్వల్స్ టు 9Q ప్లస్ 2 అవుతుంది. మరి ఇక్కడ కూడా 3 ఇంటూ 3Q ప్లస్ 2. సో ఇది చూడండి ఈ 3Qని P అనుకున్నాం కదా అప్పుడు ఏమవుతుంది 3P ప్లస్ 2. సో ఇది చూడండి ఒకసారి 3P ప్లస్ 1 3P ప్లస్ 2. అలాగే ఆర్ ఈక్వల్స్ టు 0 1 2 3 తీసుకుందాం. ఈసారి ఆర్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నట్టయితే అప్పుడు ఏ ఈక్వల్స్ టు 9Q ప్లస్ ఆర్ 3 కదా 3. మరి ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3Q ప్లస్ 1 మరి ఇక్కడ ఇదేమవుతుందంటే 3Q ప్లస్ 1 ఈ కేసులో నేను ఇక్కడ 3Q ప్లస్ 1ని ఎస్ అనుకుంటాను. సో అప్పుడు ఇదంతా అవుతుంది 3S అవుతుంది ఇక్కడ ఎస్. ఆర్ ఈక్వల్స్ టు 4 తీసుకున్నట్టయితే ఏ ఈక్వల్స్ టు 9Q ప్లస్ 4. మరి ఇప్పుడు ఇది చూడండి 3 ఇంటూ 3Q ప్లస్ 1 వస్తుంది ఇక్కడ. అప్పుడు ఇదంతా అవుతుంది 3S ప్లస్ 1 అవుతుంది అంతే కదా. 9Q ప్లస్ 3 ప్లస్ 1 ఎంత అవుతుంది 4 అవుతుంది. మరి ఈసారి ఆర్ ఈక్వల్స్ టు 5 తీసుకుంటున్నాను. అప్పుడు ఏ ఈక్వల్స్ ఎంత అవుతుంది 9Q ప్లస్ 5 అవుతుంది. మరి దీని ఎట్లా రాయొచ్చు ఇక్కడ 3 ఇంటూ 3Q ప్లస్ 1 ప్లస్ 2గా రాసుకుంటాను. సో ఇక్కడ చూడండి 3S ప్లస్ 2. మరి ఇక్కడ చూడండి ఏ ఇంటీజర్ అయినా కానీ ఏ ఫామ్లో ఉందో చూడండి ఒకసారి. మన ఆర్కి 0 నుంచి 5 దాకా తీసుకుంటున్నప్పుడు 3P ప్లస్ 1 3P ప్లస్ 2 3P. అలాగే సేమ్ 3S ప్లస్ 1 3S ప్లస్ 1 3P ప్లస్ 2 అంటే ఇక్కడ కూడా 3S ప్లస్ 2 వచ్చింది. నెక్స్ట్ ఆర్ ఈక్వల్స్ 6 తీసుకున్నాను అనుకోండి. ఆర్ ఈక్వల్స్ 6 తీసుకున్నప్పుడు ఏ ఈక్వల్స్ ఏమవుతుంది 9Q ప్లస్ ఆర్ ఈక్వల్స్ 6 అండి 6 ఈక్వల్స్ టు 3 ఇంటూ 3Q ప్లస్ 2. సో ఇదేమవుతుంది ST అనుకున్నాక నన్ను 3T అనుకుంటా ఇక్కడ సపోజ్. సేమ్ ఆర్ ఈక్వల్స్ టు 7 తీసుకున్నాను అనుకోండి. ఆర్ ఈక్వల్స్ టు 7 వెన్ ఆర్ ఈక్వల్స్ టు 7 ఏ ఏమవుతుందో చూడండి ఒకసారి. ఏ ఈక్వల్స్ టు 9Q ప్లస్ 7. ఈ 9Q ప్లస్ 7ని ఎట్లా రాయొచ్చు 3 ఇంటూ 3Q ప్లస్ 2 ప్లస్ 1. సో దీని T అనుకున్నప్పుడు ఇది 3T ప్లస్ 1 అవుతుంది ఇది. సేమ్ అలానే ఆర్ ఈక్వల్స్ టు 8 తీసుకున్నప్పుడు ఏ ఈక్వల్స్ టు 9Q ప్లస్ 8. సో దీన్ని ఇప్పుడు మనము 3 ఇంటూ 3Q ప్లస్ 2 ప్లస్ 2. సో ఇప్పుడు ఇదంతా అవుతుంది 3T ప్లస్ 2. సో ఇక్కడ ఇవి చూడండి ఇవి 3P ప్లస్ 1 3P ప్లస్ 2 3S ప్లస్ 1 3S ప్లస్ 2 3T ప్లస్ 1 3T ప్లస్ 2. ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి 3P ప్లస్ 1 3P ప్లస్ 2 ఇలానే ఉన్నాయి కదా. లేకపోతే ఇక్కడ 3Q ప్లస్ 1 3Q ప్లస్ 2.
సో ఇక్కడ ఉన్నటువంటి 9కి మనము డిఫరెంట్ కేసులు తీసుకున్నప్పుడు అన్ని 3q+1 3q+2 3q+1 3q+2 ఇలా ఉన్నాయి కాబట్టి మరి ప్రతి కేసులో మనం క్యూబ్ చేసి మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మాని 3 మీద అప్లై చేసుకుంటాం అనమాట. సో అది ఎలా అంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఏబి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ divided by 3. AB any positive integer divided by 3. So A can be represented in 3 cases. any positive integer ni 3తో డివైడ్ చేసినప్పుడు మనం ఏని 3 కేసెస్లో రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అనమాట. ఇక్కడ మనకి సో అకార్డింగ్ టు ది యూక్లిడ్ డివిజన్ లెమ్మా బై అప్లయింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా విత్ A and b equals to 3. యూక్లిడ్ డివిజన్ లెమ్మాని ఏను మరియు b ఈక్వల్స్ టు 3 యూజ్ చేసుకొని మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా అంటే ఇక్కడ మనకి a ఈక్వల్స్ టు bq+r కదా యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఇక్కడ r వాల్యూస్ ఎలా ఉంటాయి, ఇక్కడ మనకి r వాల్యూస్ను 0 కను bకి మధ్యలో ఉంటాయి. మనకి ఆల్ పాసిబుల్ r వాల్యూస్ ఏమండి అండి, r పాసిబుల్ r వాల్యూస్. ఇక్కడ rకి వచ్చేటువంటి వాల్యూస్ అన్ని b కన్నా చిన్నగాను 0 కన్నా పెద్దగా ఉండాలి కదా. మరి ఇక్కడ b అంటే ఏంది, ఇక్కడ 3 కాబట్టి ఆల్ పాసిబుల్ r వాల్యూస్ r ఈక్వల్స్ టు 0 1 2 అంతే. 0 1 2 ఈ 3 కేసెస్ మాత్రమే మనం ఇక్కడ విని రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఏని. సో ఇక్కడ మనకి a ఈక్వల్స్ టు bq+r. b అంటే ఇక్కడ ఏముందండి, b ఈక్వల్స్ 3 కదా, 3q. r అంటే ఏంది ఇక్కడ 0. మరి a ఈక్వల్స్ ఏమైంది ఇక్కడ, దెన్ a ఈక్వల్స్ టు 3q అయింది కదా, a ఈక్వల్స్ టు 3q. మరి ఇక్కడ ఏమన్నాడు, వచ్చిన క్వశ్చన్ ఏంది ఇక్కడ, క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. మరి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ని ఏ అనుకున్నాను కాబట్టి దాన్ని మరి క్యూబ్ చేసినప్పుడు a క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3q హోల్ క్యూబ్. దెన్ a క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3q హోల్ క్యూబ్ అంటే ఇక్కడ మనం 27 కదా, ఇది 3 క్యూబ్ అంటే 3 × 3 × 3 3 టైమ్స్ 27 క్యూబ్. 9 × 3 27 కదా, 3q క్యూబ్. 3q క్యూబ్ మాత్రమే ఉంది. సో అప్పుడు 9 ఇక్కడ a క్యూబ్ ఈక్వల్స్ టు 9m, వేర్ m ఈక్వల్స్ టు 3q క్యూబ్. నౌ రిమైండర్, ఇందాక రిమైండర్ మనం 0 తీసుకున్నాం కదా, మరి రిమైండర్ 1 తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ వెన్ r ఈక్వల్స్ టు 1 అప్పుడు a ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇక్కడ a ఈక్వల్స్ టు b ఏమో 3 కదా, 3q+1. మరి ఈ పాజిటివ్ ఇంటీజర్ని మనం క్యూబ్ చేయాలి కదా ఇప్పుడు. మరి దీన్ని క్యూబ్ చేసినట్టయితే a క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3q+1 హోల్ క్యూబ్. a ప్లస్ b హోల్ క్యూబ్ కాబట్టి ఫార్ములా ఏంది ఇక్కడ, a క్యూబ్ 3a²b 3 × 3q హోల్ స్క్వేర్. 3a²b అంటే ఇక్కడ 1 కదా ఉంది, 1 3a²b ప్లస్ 3a²b 3ab² అంటే b² అంటే ఇక్కడ 1² ప్లస్ 1 క్యూబ్. ఇక్కడ 3q హోల్ క్యూబ్ అంటే ఇక్కడ 27q క్యూబ్. ఇది ఇక్కడ కూడా 27 వస్తుంది, ఇక్కడ కూడా 9 3 27 27q². 9 3 3 9 9q, ఇది 9q+1 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే 9 కామన్గా ఉంది కదా, 9 కామన్ తీసినప్పుడు 3q క్యూబ్ ప్లస్ 3q² ప్లస్ q+1. సో ఇక్కడ దీన్ని మనం 9m+1గా రాసుకోవచ్చు. 9m+1 ఇక్కడ m ఏంటండి, ఇక్కడ వేర్ m ఈక్వల్స్ టు 3q క్యూబ్ 3q² ప్లస్ q. సో ఇక్కడ m వాల్యూ అనమాట. అలాగే ఈసారి r ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం అనుకోండి. r ఈక్వల్స్ 2 తీసుకున్నప్పుడు a ఈక్వల్స్ ఏమవుతుంది, ఇక్కడ a ఈక్వల్స్ టు 3q+2 అవుతుంది. 3q+2 మరి దీన్ని క్యూబ్ చేయాలి కదా, a క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3q+2 హోల్ క్యూబ్. మరి దీన్ని క్యూబ్ చేసినట్టయితే ఇక్కడ మనకి a క్యూబ్ 3q హోల్ క్యూబ్, a క్యూబ్ ప్లస్ 3a²b 3 × 3q² × 2 అవుతుంది, ప్లస్ 3ab² 3 × 3q × 3ab², b అంటే 2 కదా ఇక్కడ, ప్లస్ 2 క్యూబ్. మరి ఇక్కడ ఏమొస్తుందండి, 27q క్యూబ్ వస్తుంది. 27q క్యూబ్
ఇక్కడ కూడా 27 వస్తుంది. 27 ఇక్కడ 2 ఉంది కదా, ఇంటూ 2 ఉంటుంది ఇక్కడ మళ్ళీ, ఇంటూ 2 క్యూ స్క్వేర్, 2 ఇంటూ క్యూ స్క్వేర్. సో ఇది చూడండి ఒకసారి, ఇక్కడ 3 3 9 క్యూబ్, 9 క్యూ ఇంటూ 2 స్క్వేర్ అంటే ఇక్కడ 4, 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. ఇక్కడ చూడండి వీటిలో ఇక్కడ 9 కామన్గా ఉంది కదా, 9 కామన్గా ఉంది ఇక్కడ మనకి, 9 కామన్గా ఉంది కదా, 9 ఇంటూ ఏం రాసి దీన్ని 3 క్యూ క్యూబ్. ఇక్కడ కూడా 9 కామన్గా, 3 2 6 క్యూ స్క్వేర్, ఇక్కడ 9 ప్లస్ 9 కామన్గా ఉంది, 4 క్యూ ఉంటుంది ఇక్కడ, 4 క్యూ ప్లస్ 8, 9 ఇంటూ ప్లస్ 9m+8, వేర్ m ఈక్వల్స్ టు 3 క్యూ క్యూబ్ ప్లస్ 6 క్యూ స్క్వేర్ ప్లస్ 4 క్యూ. m వాల్యూ ఇదన్నమాట. సో ఇక్కడ చూడండి, ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటివి, 3 క్యూ ప్లస్ 1, 3 క్యూ ప్లస్ 2ని మనం క్యూబ్ చేసినప్పుడు 9m, 9m+1, 9m+8 ఫార్ములాకి వచ్చింది అనమాట. సో ఇది రాసి సరిపోతుంది. నేను ఇంతకుముందు చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది అది అవసరం లేదు. అంటే ఎందుకని మనం ఇక్కడ 3 క్యూ ప్లస్ 1, 3 క్యూ ప్లస్ 2 తీసుకోవాలని దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్స్